ఏమండం ఏముందండి. ప్రభుత్వం అయితే చాలా గట్టిగానే స్పందించింది. బాగా ఎంక్వైరీ చేస్తున్నారు. అంతా చేస్తున్నారు. కుక్క గూడా చనిపోయింది. నాకు తెలిసినంత వరకైతే అనకూడదు ఇలాగా. వాళ్ళ మమ్మీ గారి మీదే నాకైతే డౌటండి. అంటే ఎవరు తప్పుగా అనుకున్నా నేనేం చేయలేను. కాపోతే ఏంటంటే చిన్న పిల్లని వదిలేసి మనమైతే ఉండం. వాళ్ళ నాన్న ఎనకాల ఎళ్ళిపోయిందని వాళ్ళ అమ్మ చెప్పడం, వాళ్ళ అమ్మ ఎనకాల ఎళ్ళిందని వాళ్ళ నాన్న చెప్పడం ఏదో చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారిదైతే తప్పు లేదు నాకు తెలిసినంత వరకు. ఆయన పని మీద ఆయనేదో బయటికెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారే ఏదో చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద చాలా ఎకరాలది. 50 ఎకర్సో ఎంతో అనుకుంటా కదా! అంత స్థలంలో ఆ పాపని ఏడని ఎతుకుతారు? ఒక రోజు, 2 రోజులు. సరే ఏ కుక్కో ఈడ్చుకెళ్ళిపోయింది, ఏ పామో మింగింది, ఏ పులో తిన్నాది, ఏది జరిగినా గానీ కనీసం బోన్స్ అయినా దొరుకుతాయి, ఎముకలైనా దొరుకుతాయి, బట్టలైనా దొరుకుతాయి. ఆ ప్లేస్‌లో అయితే ఏం అవ్వలేదు. సంథింగ్ ఏదో జరిగింది. వాళ్ళ మమ్మీ మీద నాకు డౌట్. ఏండి బొమ్మలు పెట్టినా, ఏవి పెట్టినా అవన్నీ మూఢనమ్మకాలు. ఓకేనా? అవన్నీ వేస్ట్ కథలు నాకు తెలిసి. ఇంట్లో వాళ్ళ మీదే డౌటు. వాళ్ళ డ్యాడీ మీదయితే నాకు డౌట్ లేదు. వాళ్ళ మమ్మీ మీదే డౌటు. ఎందుకంటే ఇప్పుడు రోజులు బాలేదు. కన్న తల్లిని ఎలా అంటావమ్మా అని జనాలు అడగొచ్చు. కన్న తల్లిని ఎలా అంటావంటే ఆవిడి ప్రతి ఇంటర్వ్యూలో గానీ, ప్రతి మీడియా ముందు మాట్లాడినప్పుడు గానీ, ఒక తల్లికున్న ఫీలింగ్స్ గానీ, ఎఫెక్ట్స్ గానీ ఆమె ఫేస్‌లో ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ గూడా. అంటే ఒక వీడియో అంటే ఏడ్చుకొనే ఉండాలా అనేది రూల్ కాదు. కానీ ఫేస్‌లో పశ్చాత్తాపం అనేది కనిపిస్తది. జస్ట్ మన ఫ్రెండ్‌కే ఏదైనా అయితే మనకు బాధ కలుగుతది. మన చుట్టుపక్కలోళ్ళకి ఏమన్నా అయితే బాధ కలుగుతది. అలాంటిది కన్న బిడ్డ కనిపించట్లేదు అన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఫేస్‌లో ఖచ్చితంగా కనిపిస్తది. ఆ ఫీలింగ్ ఒక్క దాంట్లోను కూడా కనిపించట్లేదు. వాళ్ళ మమ్మీ మీదే నాకు డౌట్. చంపేశారని నేను అనుకుంటున్నా. బ్రతికుంటే ఇన్ని రోజులు చిన్న పాప ఆకలితో ఉండలేదు. గాలి లేక, తిండి లేక పెద్దవాళ్ళమే ఉండలేము. సోషల్ మీడియా నిజంగా చెప్తున్నా. సోషల్ మీడియాలో నేనున్నాను. అయినప్పటికీ నేను సోషల్ మీడియాని తిడతాను. ఎందుకంటే నిజాలు తెలుసుకోకుండా తంబేలు చేసేసి, పిచ్చి పిచ్చి కథలు చేసేసి, ఆళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు లక్ష చేసుకుంటారు. అయి నమ్మకండి. మంచితనం ఉంటే ఎక్కడన్నా పెట్టొచ్చండి. దానిదేముంది? ఏడన్నా పెట్టొచ్చు. ఎక్కడ ఎవరు ఎలా రావాలనేది రాసిపెట్టుంటే అలా వస్తుంది. ప్రజలకి ఎవ్వరైనా రానివ్వండి. ప్రజలకు మంచితనం చేసేవాళ్ళు ఎక్కడన్నా పైకొస్తారు. ఎందుకు తెలంగాణ ప్రజల్లో బ్లడ్ లేదా? ఆంధ్ర వాళ్ళకే బ్లడ్ ఉందా? ఆంధ్ర అయినా తెలంగాణ ఇప్పుడు 2 ముక్కలయింది గానీ, ఇదివరకు అంతా కలిసే కదా ఉంది. అందరూ ఒకటే. మరి కులాన్ని వచ్చి కూడి పెట్టమనండి. కులం ఏం కూడి పెట్టదుగా. ఎవరైనా మనిషి అన్నవాడు కష్టపడితేనే పళ్ళెంలోకి అన్నం వచ్చిద్ది. అదొకటే గుర్తుపెట్టుకోండి. కులం కూడి పెట్టదు, ఏం పెట్టదు. గడ్డగుడ్డు ఇయన్నీని. వేస్ట్ కథలు ఇయన్నీని. అంతే నాకు తెలిసినంత వరకు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అనుభవించేవాడే కులం గురించి మాట్లాడతాడు. కష్టపడి బతకమనండి. ప్రతి కులమోడు పని చేస్తేనే బియ్యం పండుతాయి. ఓకేనా? అదొకటే కాదు. ఏ వస్తువు కొనాలైనా ప్రతి ఒక్క పని చేసి ప్రతి కులమోడు పని చేస్తేనే ప్రతి ఐటెం మన చేతిలోకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కులం గజ్జి ఉన్నవాడు సావండి ఇందులో బడి.